కంటిన్యూ చేద్దాం. వీళ్ళ వాయిస్ కూడా తీసుకుని కంటిన్యూ చేద్దాం. కార్తీక్ గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఒక్క నిమిషం కార్తీక్ గారు. ఎస్ ఎస్ ఉదయశ్రీ గారు, ఏంటి అసలు చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదంగా మారాయని మీరు అనుకుంటున్నారు? ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ, మీకు అలాగే వీక్షించే ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటని పదే పదే వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అనే నినాదాన్ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. గత 5 సంవత్సరాలు విశాఖ ఉక్కు కోసం ఎన్ని పోరాటాలు చేశారో, ఎన్ని ధర్నాలు చేశారో, అక్కడే కూర్చొని రేయింబగులు పడికాపులు కాసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానికోసం ఎవరు పోరాటం చేశారో, విశాఖ ఉక్కు కోసం ఎవరు రేయింబగులు కష్టపడ్డారో, దానికోసం ఎవరు కష్టపడారో ప్రతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. యావత్ భారతదేశం మొత్తం కూడా చూసింది గత 5 సంవత్సరాల్లో. మీరు ప్రైవేటీకరణ చేస్తానని గత 5 సంవత్సరాలు మీరు ఊదర కొట్టి, మీరు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గట్టిగా పట్టుకోకపోతే, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దానికోసం ధర్నాలు రాస్తారోకులు చేసి ఉండకపోతే మీరు ఎప్పుడో ప్రైవేటీకరణ చేసి ఆనందపడేవాళ్ళు, కలకలు గుద్దుకునేవాళ్ళు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లడం కోసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మంచి మాటల్లో కూడా దాన్ని చెడు దాడిలోకి తీసుకెళ్లి ఏం మాట్లాడాలో తెలియక, వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేక, పని పాట లేని వాళ్ళు పిల్లితల గొరిగినట్టు వీళ్ళు ఈ రోజు ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారిని ఎలా రోడ్డు పాలు చేయాలా, ఎలా ఆయన మీద దుష్ప్రచారాలు చేయాలని మంచిలో కూడా చెడెత్తుకునే దౌర్భాగ్యపు పార్టీ ఏదైనా ఉందంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు, అయినా వీళ్ళకి సిగ్గులేదు. ఏం చేస్తే అధికారంలోకి వస్తామా అనే ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు రోడ్డు మీదకి తీసుకురావాలా, ఎప్పుడు ఏం చేయాలి. ఆయన పొద్దున్న దాకా ప్రజల్లోనే ఉన్నారు. ఆయన పొద్దున్న లెగిస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నారు. ఈ రోజు మీరు ఆయన చేసే మంచి పని కూడా ఈ రోజు అంత వయసాన్ని కూడా ప్రతిరోజు రోజుకు ఒక నియోజకవర్గం, రోజుకు ఒక జిల్లా ఎంచుకుంటూ రేయింపగులు 18 గంటలు కూడా ప్రజల కోసం పనిచేస్తా ఉంటే మీరు ఆయన మీద దుష్ప్రచారం చేస్తారా? విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి నినాదం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు శ్రామికుల పట్ల పోరాటం చేసే వ్యక్తి. విశాఖని ఎక్కడా కూడా ప్రైవేటీకరణ చేస్తామని కానీ మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది, ఆయన ముఖ్యంగా పని రాక్షసుడండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎలా అయితే 18 గంటలు పనిచేస్తా ఉన్నారో ఆంధ్ర రాష్ట్రం కోసం, ఈ వయసులో కూడా నిద్రాహారాలు మానేసి, టైంకి తినడం మానేసి, అట్లాగా ప్రతి ఒక్కరు కూడా అలా పనిచేయాలని ఆలోచించే వ్యక్తి. ఎవరి పని వాళ్ళు స్పీడ్ గా చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని త్వరగా బాగుపరచాలి అనే ఒక ఏకైక నినాదంతో కంకణం కట్టుకొని కూర్చున్న వ్యక్తి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, అదృష్టవశాత్తు మనందరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కువ పనిచేయాలని చెప్పారు కానీ వీళ్ళు మాట్లాడే దుష్ప్రచారాలు అయితే తప్పుగా మేము ఖండిస్తా ఉన్నామండి. వీళ్ళు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకోవడం వీళ్ళ భ్రమ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్ని తెలుసండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు, అన్ని గమనిస్తా ఉన్నారు. ఇదే 5 సంవత్సరాలు మరి కడపలో చూసుకుంటే శంకుస్థాపన చేశారు 3 సార్లు. మరి అప్పుడు దాన్ని పూర్తి ఎందుకు చేయలేకపోయారు? కడపలో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు అనేది ఒక యావత్ భారతదేశం మొత్తం కూడా దాని వైపు చూస్తా ఉంది. ఈ రోజు దాన్ని మీరు ప్రైవేటీకరణ చేయడానికి ఎన్ని ప్లాన్ చేశారు, ఎన్ని యుద్ధాలు చేశారు. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎంత మంది మీద తప్పుడు కేసులు పెట్టారు, ఎంత మందిని జైల్లో కూర్చోబెట్టారు, ఎంత మంది మీద ఈ రోజు కూడా కేసులు చుట్టూ తిరుగుతా ఉన్న పరిస్థితి. విశాఖ ఉక్కు కోసం పోరాడిన వాళ్ళ మీద మీరా ఈ రోజు విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతా ఉన్నారు? అసలు మీకు అర్హత ఉందని అడుగుతా ఉన్నా. ముందు మీకు అసలు అర్హత గాని ఆ స్థాయి గాని అసలు ఉందా మీకు? మీరు ప్రైవేటీకరణ చేస్తా అని 5 సంవత్సరాలు మీరు ఎక్కడ సందు దొరికిద్దా దూరిపోదాము, ప్రైవేటీకరణ చేద్దాము, దాని మీద కోట్లు మింగేద్దామని చూసిన వ్యక్తులు మీరు. అలాంటి వాళ్ళు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఒక మంచి మాట మాట్లాడితే దాంట్లో తప్పుడు, వీళ్ళు తప్పుడు మనుషులు కాబట్టి ప్రతి ఒక్కడు కూడా తప్పుగా కనిపిస్తా ఉంది. వీళ్ళు తప్పుగా చూస్తా ఉన్నారు. ఈ రోజు ఆ తప్పుని తెలుసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళని ఒక మూలన కూర్చోబెడితే అయినా కూడా సిగ్గు లేకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన పనితనం మీద, ఆయన మాట్లాడే మంచి మాటల మీద విషప్రచారం చేస్తా ఉన్నారు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు విశాఖ ఉక్కులో పనిచేసే కార్మికులకి, యావత్ భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో, ఆయన మాట్లాడిన మాటలు ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలిస్తే చాలు.
ఈ వైసీపీ వాళ్ళు తప్పుడు వాళ్ళని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనిని కూడా తప్పుడుగా చూస్తారని తెలుసు. ఆయన మాట్లాడే ప్రతి మాటను కూడా తప్పుడుగా తీసుకున్నారని తెలుసు. సో వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ అండి. కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం కంటిన్యూ చేద్దాం. ఎస్ వదియశ్రీ గారు, కృష్ణవేణి గారి వాయిస్ కూడా తీసుకున్నాక వస్తాను మళ్ళీ. ఎస్ ఒక్క నిమిషం, కృష్ణవేణి గారి వాయిస్ కూడా తీసుకున్నాం. ఎవరు కూడా తప్పుడుగా చూడట్లేదు. ఎస్ ఒక్క నిమిషం వస్తాను. కృష్ణవేణి గారి వాయిస్ తీసుకున్నాక అందరికీ వస్తారు. ఒక్క నిమిషం వదిలేశ్రీ గారు. ఎస్ వెంకటరెడ్డి గారు కృష్ణవేణి గారి వాయిస్ తీసుకున్నాక మీరు రెస్పాండ్ అవుతారు కానీ. ఎస్ కృష్ణవేణి గారు, అసలు ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడైతే అది అంశం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని చెప్తున్నాయి. బట్ ఆచరణలో పెట్టేది ఎవరు అని అక్కడ కార్మికులందరూ చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. అసలు ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కేంద్రంతో జతగట్టారు కాబట్టి ఖచ్చితంగా అది ఆపుతారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇంకా అది అమల్లోకి రాకపోవడంతో ఎందుకు ఆపలేకపోతున్నారు, దానికి సంబంధించి ఒక ప్రకటన చేయించండి అని చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్షాలు. అసలు దానికి సంబంధించి